ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ చరణములో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క నివాస మందిరమును, ఆయన తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమిస్తున్నానని భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క నివాసము ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఎందుకనగా ఆయన తేజో మహిమను నిలిచే స్థలాన్ని మనం ఎప్పుడైతే గుర్తించే వారంగా ఉంటామో, మనం ప్రేమించే వారంగా ఉంటాం. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని మహిమను మనం కోల్పోయి దేవునికి దూరస్థలంగా ఉంటున్నప్పుడు, దేవుడు పరలోకపు మహిమను విడిచి నరుడిగా ఈ లోకమునకు అరుదించి తను తాను తగ్గించుకొని మానవ శరీర ఆకారంలోనికి ఆయన తగ్గించుకొని దిగివచ్చి సర్వ మానవాళి కొరకై సిలువలో ప్రాణత్యాగం చేసి కోల్పోయినటువంటి ఆ మహిమను క్రీస్తు యేసు ద్వారా విశ్వసించిన వారందరికీ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి దావీదు ఈ మాట సెలవిస్తున్నాడు. 27వ కీర్తన 4వ చరణంలో అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు తన హృదయ వాంఛను తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన హృదయ వాంఛ ఏ రీతిగా ఉంటున్నది? దేవుని వాక్యం సెలవిస్తుంది 63వ కీర్తన మొదటి 2 చరణాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవరనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువుని మనం ఏ రీతిగా చూడగలము? ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన సన్నిధిని అనుభవించుట ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా, సహవాసంగా కూడి వచ్చుట ద్వారా ఆయన సన్నిధిని మనం అనుభవించగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన సహవాసం ఎవరితో కూడా ఉన్నది? తండ్రి అయిన దేవునితోనూ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతోనూ మన సహవాసం ఉంటున్నదని యోహాను గారు రాస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దైవజనమా, మనమును దైవజనుడైన దావీదు వలె ఆయన హృదయానుసారంగా కొనసాగి ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవించి దేవుని మహిమ పరిశుద్ధము గాక.